ఏమని తెలియదు అందరికి లేదు మరి వాళ్ళకి మోర్మన్ కదా స్కూలు పొద్దున్నా కానీ లోపల కదా అందుకే ఉట్టప్పుడు కూడా ఎవరు సెలవు అంత పొందే అదే తెలియదు నేను వండేసా కలిసి అది నేను చేసే వీడియోని పక్కన ఇవ్వలేదు ఆయన మొదలు నేను వాట్సాప్ రెడీగా వేసి పట్టుకెళ్ళలేదు అక్కడికి వెళ్ళి అక్కడే కదా బాక్స్ బాక్స్ కదా తెచ్చారని చెప్పాను కదా ఆరంభించుకుని తీరా నేను పిల్లలు చదువుకుని వెళ్ళి ఆటో లేకపోతే ఎవరో మా తోకలు పుట్టి పెళ్ళి అయితేనే బాబుకాడికి వెళ్ళాక చెప్తున్నాను 6 నెలలు 9 అంటే అంటే ఉన్న మాట నేనేం మాట్లాడలేదు తర్వాత ఎప్పుడో ఏదో మాట మాట్లాడి అన్న మాట ఎంత రానిది అంటే దాని బుద్ధి అరిస్తే దాని బుద్ధి నాకు తెలియదేసి మరి ఇప్పుడు వేసుకొని తిరుగుతుందా అప్పుడు చూడలేదా అన్నాను మరి వేసుకున్నప్పుడు చూడరా పెద్దలో చూస్తారు కదా ఇప్పుడు 3 నెలలు వస్తావు 4 నెలలు పైకి వస్తుందా ఎలా తెస్తావు అది ఇంట్లో వాళ్ళకి టైం ఏంటమ్మా నాకు అర్థం కాదు చెప్పుకుంటారా కూడా అసలు కొనుక్కుంటా అసలు
తీసుకెళ్ళాము ఈ రోజే నన్ను చెప్పిందంట అనేసి అన్నాను. మాట అంత పుల్లెందుకమ్మా వాడు చేసిన మర్డర్ పాపం కమర్షియల్ అమ్మాయి ఫ్రెండ్ ఇండియాలోనే అతిపెద్ద స్టార్ ఎలా ఉంది సార్ ఇక్కడ ఇప్పుడు చెప్తున్నా వినండి. కూర్చోండి మన రిలేషన్కి చెక్ అవుతుంది. మీరే భయపడతారు. మంచి రోజులు ఏమో మళ్ళీ మంచి రోజులు ఏమో సెంటిమెంట్ చెప్పాలి. తోటలో పిల్ల అయితే నాకు ఫోన్ చేసింది అక్కడ నాకు రాలేదు అని అయితే చూపించుకోమ్మ సారి చూపించేది 4 రోజులు అయింది కదా చూపించుకోండా ఊరా ఇక్కడ ఊళ్ళో ఉన్నారు అప్పుడు అలా ఆయన తీసుకుని చూపించుకుని వచ్చాక ఫోన్ చేశాను చిన్నమ్మ ఓకే అలా ఏదైనా ముందు నాకే చెప్తాను మా ఇంట్లో పోయి కానీ అప్పుడు కొట్టుకుని అవ్వదా ఏదైనా అంటే నాకు ముందు నాకే సో మొత్తం అంతే అదే విన్నామా నా పిల్లలు కళ్ళేదమ్మా కళ్ళేదని నేను అన్న అనుకుంటాను పోలేమా అన్న పడతాం పోలే అంతేమ్మా 3 నెలలు పెళ్ళి వాళ్ళకేమో 3 నెలల 4 నెలలు వచ్చినాక లేదు పిల్ల నేను ఎందుకు దానికి తెలుసు ఇండియా మీద దాడి చేసేందుకు వాళ్ళకు ఒకే ఒక మార్గం ఉంది, టు మేక్ అ న్యూక్లియర్ బాంబ్. కానీ యుద్ధాల ఆయుధాలతో కాదు, ఇంటెలిజెన్స్ తో గెలుస్తారు. మా రా ఏజెంట్స్ పేషావర్ నుంచి కరాచీ వరకు ఇన్ఫిల్ట్రేట్ చేశారు. వీళ్ల పని ఆయుధాలను ఉపయోగించక క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ని సేకరించి ఢిల్లీకి పంపించారు, తమ దేశానికి దూరంగా దేశపు సిబ్బంది. నా పేరు ఆర్ఎన్ కావ్, ఇది అటువంటి యోధుడైన ఓ రా ఏజెంట్ కాదు.
ఫోన్ చేశాక ఏమే మరి మొన్న అడగదే నేను అవుతుందని చెప్తాను ఇదే చెప్తే ఆడవాళ్ళు తెగ బేరే పడతారు. అసలు 2 మీటర్ల గుడ్డలు ఎంత చెప్పండి. నేను సిఫారసు చేశాను. దేవుడు కట్టించే కదా చూపించు. ఇందులో దారం వేసి చూపించు. నేను ఆ పనిని ఇచ్చేసే కదా చూస్తాను. దాన్ని చూసా ఏంటంటే దాని చుట్టాగా అంటున్నారు ఓ రోజు అంటున్నారు మరి ఫీజులు పెట్టి చెప్పమన్నానంట బోర్డు తీసుకుని మానేసాము అందరం ఎక్కడి నుంచి అంట ఎక్కడి నుంచి అమెరికా నుంచి అంట ఆన్లైన్ క్లాస్ చెప్తున్నాడు అంట సుని అమెరికా నుంచి ఆన్లైన్ క్లాసులు చెప్తున్నాడు అంట అందరూ చెప్పుకుంటున్నారు పార్కులు అమెరికా నుంచి ఆన్లైన్ క్లాసులు చెప్తున్నాడు మరి ఏం చదువుకో మరి ప్రశ్నలే మీరే ఎందుకు వదిలిపెట్టుకుంటారు? మీరు అంత హుషారేం కాదు. మీరు రాసుకుంటున్న అంతరి వాసన వల్ల మీరేనని పసిగట్టేశాను బాబు. మీరే పడుకుంటారు. నాకు అలవాటేది.
అది బతికారు అమ్మాయి చుట్టుపక్కల నేను చూశానంటే మర్యాద కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి నా మాట కష్టంగా చూస్తారు ఏమనుకున్నాను ఈ కుటుంబంతో కూడా కలిసి తిరిగితే ఎలా ఉంటుంది అనుకుంది ఇక చాలా పడి కష్టంటే ఇదయ్యా వాడు పెద్ద ఊళ్ళ వీళ్ళు అసలు నేను ప్రేమిస్తాను ఇంకా చేసుకుంటాను నిజాయితీ ఉన్నవాడయ్యా అయినా మన నచ్చినట్టు గొప్ప డీటెయిల్ కూడా దొరుకుతున్నాడు అంటే నీ ఉద్దేశం చదువులని ముందు నా కూతురు ఇవ్వమంటారా అది ఎలా చుట్టుపడుతుందా నాకేం బాధగా కానీ ఆమె పోయిన తర్వాత నేను బరువుగా భావిస్తున్నాను జీవితంగా వెళ్తే చూడడానికి నేను తారీఖుతో ఉంటే చాలా అసలు ఈ ప్రపంచంలో తారీఖు ప్రేమించినంతగా నన్ను ఎవ్వరూ ప్రేమించలేదు ఆఖరికి మీరు సార్ రిపోర్ట్ కాదు ఇండియా నుంచి న్యూస్ ఈ పరీక్షకి పోస్ట్ పేరు మాలిన్ గుప్తా ఇది రాజస్థాన్లోని పోఖ్రాన్ క్షేత్రంలో భారతీయ సేన సైనిక నిర్వహణలో నిర్వహించారు
హిందుస్థాన్ వాళ్ళు దీన్ని పీస్ఫుల్ న్యూక్లియర్ టెస్టింగ్ అని డిక్లేర్ చేశారు. పీస్ఫుల్ న్యూక్లియర్ బాంబ్ టెస్ట్ మై గాడ్. హిందుస్థాన్ మనల్ని ఎదిరిస్తుంది. అప్పుడు మన ఈస్ట్ పాకిస్తాన్ని కోల్పోతాం. ఇప్పుడు కశ్మీర్ని కూడా కోల్పోతాం. మనం ఇకనైనా మన న్యూక్లియర్ రిసోర్స్ ప్రోగ్రామ్ని యాక్సెప్ట్ చేయాల్సింది. అందుకోసం మనకు ఒక న్యూక్లియర్ ఫిజిసిస్ట్ ఇంకా ఒక మెకానిక్స్ ఇంజనీర్ కావాల్సి వస్తుంది. నా ఉద్దేశం ఏక్యూ ఖాన్, అబ్దుల్ ఖలీల్ ఖాన్. ఈ ఉద్దేశం కాదు సార్. మన వద్దంటే ఇంకా పాకిస్తాన్లోనే అతను ఎన్నో అతను కేవలం రిజల్ట్స్ కోరుతుంటారు. ఆ రిజల్ట్స్ కోసం అతను ఏమైనా చేస్తారు. మీరు దాన్ని వెంటనే ఈ విషయం ప్రపంచానికి తెలియకుండా రహస్యం దాచించగా పాకిస్తాన్ కోసం భక్తులతో పాటు కట్టి కానీ పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబ్ తయారు చేసి పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబ్ చేసేందుకు ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధమైంది. వాళ్ళ ఈ స్వప్నాన్ని సాకారం చేసే వ్యక్తి ఏక్యూ ఖాన్. ప్రపంచంలోని అతి డేంజరస్ సైంటిస్ట్. He was now Pakistan's most important asset. So Pakistan did not fall short on keeping his family happy. వెల్కమ్ హోమ్ ఖాన్ సార్. ఇండియాకి తన స్థానం చూపించే సమయం వచ్చింది. ప్రపంచపు దృష్టికి దూరంగా న్యూక్లియర్ ఫెసిలిటీ లొకేషన్ ఎంచుకున్నారు. ప్రాజెక్ట్ 706, పాకిస్తాన్ టాప్ సీక్రెట్. The international community must come together to condemn India's irresponsible action. ఒకవైపు పిఎం భుట్టో ఇండియాపై ఆరోపణలు మోపుతుంటే మరోవైపు వాళ్ళ ఇల్లీగల్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఎంతో జోరుగా సాగుతోంది. ఎంటర్ కల్నల్ గదాఫీ ఆఫ్ లిబియా ప్రపంచానికి ఒక పని, కానీ పాకిస్తాన్కి ఎంతో పని. గదాఫీ పాకిస్తాన్కి $500 million పని. యూరోపియన్ బ్లాక్ మార్కెట్ నుంచి బ్యాన్ న్యూక్లియర్ కాంపోనెంట్స్ ని స్మగుల్ చేశారు. అలాగే ఆఫ్రికా నుంచి న్యూక్లియర్ బాంబ్స్ లో వాడి యురేనియం ని దొంగిలించారు. పాకిస్తాన్ తన లక్ష్యానికి చాలా దగ్గరగా ఉంది. I request the international community to put sanctions against India to stop its hideous demise. This is a very selfish decision. South Korea and whatever the other side is, I didn't know. పాకిస్తాన్కి ఒక ప్రత్యేకమైన సమాచారం దొరికింది. ఉక్రెయిన్ సమాచారం యొక్క బాధ్యతాయుతమైన చర్యగా పరిగణిస్తూ పాకిస్తాన్లోని అటామిక్ ప్రోగ్రాం పైన ఆంక్షలు విధించడమైనది. మార్చేసేప్పుడు పెద్ద మంట పైకి ఇలాగే అవుతుంది. అలాగే చూస్తూ ఉన్నారంటే నాకు దృష్టి తగ్గుతుందేమో. అదే ఎంతసేపు కావాలంటే అంతసేపు చూసే హక్కు నాకు ఉన్నది. తినను నా ప్లేస్ నేను పడతాను. బాబా కంపెనీ పర్యాలేస్తున్నారు. బాబా శుక్రియా చాలు చాలు చాలు. డాక్టర్ నేను రెస్ట్ తీసుకున్నాను. పూర్తిగా 5 మంది కూడా ఉంటుంది. అంత రెస్టారెంట్ నాలుగు కదా. అప్పుడే కలిగిస్తున్నారా? అది చాలా ఆలస్యం వస్తాను. కానీ నేనే పెట్టాను. ఏమండి వీరికి మీ ప్రేమ చూపించరా? అల్లా మనకి ఇచ్చిన గొప్ప కానుక. చూడండి, మీరు మంచి తండ్రి అవుతారు తెలుసా? నా జీవితం మీద నాకు ఎటువంటి భయాలు ఆందోళనలు లేవు.
ఏదో నేషనల్ ఎమర్జెన్సీలో ఇవ్వండి. మేడం, ఇది నేషనల్ ఎమర్జెన్సీ. పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబ్ చేస్తాం. మాకు యూరోప్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం పాకిస్తాన్ బ్యాన్ న్యూక్లియర్ కాంపోనెంట్స్ని బ్లాక్ మార్కెట్ లో ఆఫ్రికా నుంచి యూరోప్ ఇంపోర్ట్ చేస్తాం. వాళ్ళు మనలాగా ఇప్పుడు వాళ్ళే చేస్తున్నారు. We did everything legally. మేడం, we need to expose పాకిస్తాన్. ఈ ప్రపంచానికి నిజం ఉంటుంది. హాయ్ హలో ఏ ప్రాంతాల్లో చేస్తున్నారు ఈ న్యూక్లియర్ బాంబ్? It's Pakistan stops. Like it. అది ఒక ఎథిక్స్లెస్ దేశం. ఇండియా పైన న్యూక్లియర్ అటాక్ చేసే ముందు యు నో ది ఓన్ థింగ్ వాస్ I absolutely పాకిస్తాన్ న్యూక్లియర్ టెస్ట్ కి చాలా దగ్గరలో ఉన్నాయి. అంటే మన ఫెసిలిటీని కలుపుకోవడానికి న్యూక్లియస్ ఇది ఇట్లాంటి మనం చేయించాల్సింది పాకిస్తాన్. మన దగ్గర చాలా తక్కువ సమయం ఉన్నాయి. ఇంటెలిజెన్స్ అవసరం. ఎవరి కళ్ళలో పడకుండా రహస్యంగా ఈ పని చేసే మనిషి మనకు కావాలి. and you have someone like that in Pakistan. Just the right man for this job. I trust you now. Give him the mission. India is not in the అప్పుడు మీరు వేసుకోండి. పరాయి వాడి ఇంటికి వచ్చి ఎక్కువ ఆశపడకూడదు. పరాయి ఇది ఎలా అవుతుంది బాబు గారు? మీరే కదా ఈ ఇంటికి పెద్దవారు, మీరు తీసుకోండి. సరే దానికి మీరు ఏదైనా మంచి ఉద్యోగం గురించి ఆలోచించాలి. లేకపోతే జీవితాంతా నా కూతుర్ని ఇబ్బందులుగా ఉంచుతాను. అప్పుడు అది నా ఇల్లు కూడా. మీరు ఇంకేం మాట్లాడండి. నసీర్, ఇంటి దగ్గర వదిలిపెట్టి నేను నాన్న దగ్గరికి వెళ్ళాలి. అతనికి దుబాయ్ నుంచి కొత్త ఆర్డర్ వచ్చింది. ఇతను కొత్త వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను. మీరు అప్పుడు మాటలు ఎందుకు సీరియస్గా తీసుకున్నారు? ఈ ప్రసాద్ అన్నది నిజమే అనిపిస్తుంది. నాకన్నా మేలేని వాడు దొరుకునేవాడేమి కదా. దొరికేవాడు. నేను మీ స్కూటర్ వ్యామోహంలో మిమ్మల్ని చేసుకున్నాను. దొరకాలి కదా కూడా దొరికేవాడు. ఈ ఆడపిల్లలకి దాని మీద అంటే ఎందుకు ఇష్టం? బయట నువ్వు ఆయన చూడ కూడా లేదు. నేను చూడలేదు. హాయ్, అది గుర్తుంది. నాకు మర్చిపోయింది. ఒక్కొక్కడిని పరిగెత్తించి కొడతాను. పరిగెత్తించి కొడతాను. నమస్తే. వస్తున్నాను. గుడ్డుగా నేను నిద్రపుచ్చొచ్చావా? వస్తుందా? వినరా మధ్య తనకు కబురు మాత్రమే నిజమైన పెళ్ళం కాదు.
ఇంకో విషయంలో నన్ను రోజు 5 సార్లు మార్చేస్తున్నావు నువ్వు. నీ కేసు తండ్రికి సంతోషంగా ఉంటుంది. వారి గురించి మాట్లాడడం సార్. నన్ను అడిగితే నువ్వు దేనికి పనికిరాను, కానీ ఏం చేస్తావు? హెడ్ మాస్టర్కి నీ పైన చాలా నమ్మకం. ఎస్ సార్. తెలుసుగా మనం పోకరాల్లో దీపావళి చేస్తున్నాం. ఎస్ సార్. ఇప్పుడు మన పొరుగు వాళ్ళు దీపావళి జరుపుకుంటారట. ఎలాంటి చోట నుంచి టపాసులు పేరుస్తామంటే మీరు చూస్తూ ఉండిపోతారట. చాలాసార్లు అడిగాం. బాబు ఆ టపాసులు ఎక్కడ చేస్తున్నారో చెప్పండి అయ్యా అని చెప్పండి. నువ్వు ఆ లొకేషన్ని కనుక్కోవాలి. ఓకే సార్. ఇక ఇవాటి నుంచి ఈ ఆపరేషన్ పేరు మిషన్ మజ్ను. ఓకే సార్. చక్రీ రోడ్లో ఒక దాబా ఉంది. అక్కడ వాళ్ళని నీకు గొరిల్లా బ్రాండ్ మసాలా కావాలని అడుగు. ఓకే సార్. ఇంకోసారి నీ పేరు చెప్పు. ప్రోటోకాల్ కాదు సార్. చెప్పు. అమర్దీప్ సింగ్. పూర్తి పేరు. అమర్దీప్ అజిత్పాల్ సింగ్. ఎప్పుడు దేశద్రోహి కొరకు అప్పుడే కుళ్ళించాం. పాకిస్తాన్ న్యూక్లియర్ ఫెసిలిటీ వీలైన త్వరలో మనం కనుక్కునే అవర్ ఫ్రెష్మెన్. వీ కాంట్ స్క్రూ దిస్ అప్. ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పండి సార్. ఐ చూస్ యూ బికాజ్ యూ హ్యావ్ నో ఫ్రెండ్. చెప్పు. సార్, అమన్దీప్ ఇస్ ఏ మిస్టేక్. అతనికి ఈ మిషన్ ఇచ్చి మనం చాలా పెద్ద తప్పు చేశామని మొత్తం డిపార్ట్మెంట్ ఇదే అంటున్నారు సార్. ఐ మీన్ అంబాలా ఎయిర్ బేస్ బ్లూ ప్రింట్ ప్లాన్ అమన్దీప్ తండ్రి కదా పాకిస్తాన్ వాళ్ళకి అమ్మింది. మరి అమన్దీప్ ఎలా రిలేబుల్ పర్సన్ అవుతాడు? తండ్రి దేశాన్ని కొడుకు పశ్చాత్తాపాలకు ఏం కన్నా గొప్ప రీజన్ వాడు బలహీనుడు. పేరు మార్చుకొని జీవితాన్ని పెడుతుంది. కానీ అమ్మని కష్టం మాత్రమే. అమర్దీప్ అకాడమిక్ స్కూల్లోని అందరికన్నా నంబర్ 1 క్యాండిడేట్ అయ్యాడు. నా ప్లస్ 2. కానీ సార్, అతనికి రిఫరెన్స్ పాయింట్ ఏముంది? అతను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు? రావల్పిండి పాకిస్తాన్ ఆర్మీకి హెడ్ క్వార్టర్. ఇప్పుడు పాకిస్తాన్ని నడిపిస్తున్నది గవర్నమెంట్ కాదు, ఆర్మీ అని అమన్కి బాగా తెలుసు. ఓ హీరో, ఒక ప్లేట్ తందూరి, గొరిల్లా బ్రాండ్ మసాలాతో పాటు. ఓ పిల్ల, ఏం సోచాయించినావు? మన ఇద్దరం పెళ్లి చేసుకున్నావా? అన్న, ఈ గన్ నీకిద్దామనే తీస్తుంది. శర్మా నీకు ఏమని చెప్పిండు? తందూరి చేసి పారేస్తావు. ఒక్కొక్క పైసా కానీ వసూలు చేస్తాను నేను కూడా సరే. ట్రైనింగ్లో నేర్పించాక ఏది చేసినా త్వరగా చేయమని. బహుశా నువ్వు అప్పుడు క్లాస్లో నిద్రపోయి ఉంటావు. అరే, నీకేటో తెలిసిపోయి నేను నిజంగానే పడుకుంటాను. కానీ పనికి మాట్లాడని మాత్రం అనుకోగలరా? పెద్ద జాదుగారి నేను. ఏమో వరకు మంచిగానే ఉన్నది. పాకిస్తాన్ పిల్లతోని పెళ్ళి అంటేనే మంచిది కాదు.
నీ అసలు పెద్ద కేసులు నేను మస్తుగా చూసిన. ఆడ మొగోడు వీకైపోతాడు. అరే గన్ తీసుకోపో అన్న. నువ్వే ఉంచుకో, నేను పనిచేసే పద్ధతే వేరు. నువ్వు నజర్తోనే బుల్లెట్ వేలుస్తావు మధ్యలో. అరే కమ్సే కమ్ నా పేరు అన్నాడు. చెప్పేసి. అస్లం ఉస్మానియా అసలు పేరు. ఈ అస్లం నకిలీగా ఉన్నదని కూడా అసలుగా మార్చేస్తాడు. ఈసారి వదిలి కూడా తీసుకురా. మంచి కాడికి నువ్వు ఎల్లొద్దు రోమావా, మాట ఇస్తే నువ్వు తప్పొద్దు రోమావా. మస్తు హుషారు అనిపించేది సార్. ఎత్తుగా పర్సనాలిటీ బాగా ఆచితూచి మాట్లాడుతుంది సార్. జబర్దస్తున్నాడు. సార్ నేను అంటుంది ఏంటంటే ఆ పూర్ణ ప్రాణం వేయాల్సి వచ్చింది. ఇంత పొడవు బిల్లు వస్తుందరా. వీళ్ళంతా రహస్యంగా ఫోన్ చేసుకుంటుంటారు. ఇదిగో చూడు, దీని చాలా నిధులు పెట్టాను. నువ్వు కావాలనుకుంటే అలాగే. శుక్రియా అండి. ఇప్పుడు నిచ్చినమంటారా? అన్నింటికంటే పైన ఉన్నది బ్రిగేడియర్ సాబ్ది, ఆయనకు ముందు ఇవ్వాలి. అలాగే. అట్లా క్షమించండి జనా, ఇప్పుడే మామూలు పంపిస్తాను. అలాగే. రషీద్, వెంటనే బ్రిగేడియర్ గారి ఇంటికి వెళ్ళు. ఏమైంది సార్? అందరూ పని దొంగలు దొరికారు. నా బ్రిగేడియర్ యూనిఫామ్ కి 2 బటన్లు కొట్టలేదంట. మీరు కంగారు పడకండి, మీరు నాకు ఆ బటన్లు ఇవ్వండి, ఇప్పుడే వెళ్ళి కుట్టేసి వస్తాను. అలాగే క్షమాపణ అడుగుతాను. నీ ఆలోచన సరైతే. ఇంటి మనిషి వెళ్తే మనకి కాస్త మర్యాదగా ఉంటుంది. ఇదిగో తీసుకో, ఇందులో బటన్లు ఉన్నాయి, తీసుకెళ్తాను. బ్రిగేడియర్ సార్ కోసం వచ్చారా? అవును సార్. వెళ్ళండి. సార్ చాయ్. టీ తాగుతావా? వద్దులేండి జనా, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. మీరు నా పెళ్ళికి వచ్చారు కదా. అరే అవును, నువ్వు అసలుకి అరుడివి కదా. అవునండి. ఎక్కడో చూసినట్టుంది అనుకుంటున్నాను. అలా తనకి కృతజ్ఞత. ఇప్పుడు చాలా సంతోషం. నేనైతే నిశ్చయించుకున్నాను జనా, నా కనుక అబ్బాయి పుడితే సైన్యంలో చేర్పిస్తాను జనా. మంచిది. నేను కనుక సైన్యంలో ఉంటాను జనా, ఏం చేసేవానంటే నేను ఒక్కొక్క హిందుస్థానీ పట్టుని లేపేసేవాడిని. కానీ ఈ మధ్య నేను చాలాసార్లు రేడియోలో వింటున్నా, ఈ హిందుస్థాన్ వాళ్ళు ఏదో ఆటం అనే బాంబు చేస్తున్నారని. దీంతో మన పాకిస్తాన్ నాశనం అవుతుందట. అంటే నేను ఏమంటున్నానంటే, నా భార్య బిడ్డకి ఏదైనా అయిందంటే చెప్పేది అలా ఏం కాదు. కానీ ఆటం బాంబు మన దగ్గర లేదు కదా. ఎలా చేస్తారు జనా? మన దగ్గర తప్పు లేదు. అందుకే నేను చెప్పినట్టు నేను అప్పుడు కాదు, ఆటం బాంబ్ ఎక్స్పర్ట్ గా చేస్తాను. అప్పుడు ఆటం బాంబ్ ని పాకిస్తాన్ కోసం. అంతకాలం వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. పాకిస్తాన్ లోని సైంటిస్టులు కూడా చదువుకున్న వాడు వివేకవంతులు. వాళ్ళు విదేశాల నుంచి వచ్చారు. దేవుని వల్ల త్వరలోనే మంచి వంట దొరకబోతుంది. జనా, మరువ చేస్తావా బాబుని? గెలుస్తుంది గెలుస్తుంది పాకిస్తాన్ గెలుస్తుంది. గెలుస్తుంది గెలుస్తుంది. ఎక్కడ చేస్తున్నారు జనా? మన
రావాలనుకుంటున్నా ఎందుకంటే నాకు చూడాలని ఉంది జనాబ్. అలాగే అనుకో, దాని చుట్టుపక్కల ఎక్కడో ఉంది. అందరికీ చూపిస్తాం. ఈసారి ఈద్ సంబరాలు కాస్త వేరుగా ఉండదు. ఇది పక్కా సమాచారం కాదు కానీ ఈసారి దీపావళి ముందే రాబోతుంది. అది రేపు కూడా కావచ్చు కదా. నువ్వు ఆ చోట ఎక్కడో కనుక్కున్నావా చెప్పు. అయినా కన్ఫర్మ్ చేయలేకపోతున్నాను సార్. కానీ రావల్పిండి చుట్టుపక్కల ఉండే హై ప్రాబబిలిటీ ఉంది. చూడు, నాకు కావాల్సినవి నీ అంచనాలు కావు. అందుకనే అన్నా సార్, ఇంకా కన్ఫర్మ్ చేయలేకపోతున్నాను. నాకు కొంచెం టైం కావాలి సార్. నేను ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తావు? ఢిల్లీ నాశనం అయిపోయాక ప్రోటోకాల్ సార్. నీ ప్రోటోకాల్ తీసి నీ చొక్కలు నా లైఫ్ సెక్యూర్ గా ఉంది. నీ గురించి నేను కేర్ చేయను. అంతకాలం వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. పాకిస్తాన్ సైనికులు చదువుతున్నవాడు వివేకవంతుడు. న్యూక్లియర్ ఫిజిక్స్ పుస్తకాలు ఇవ్వండి. సార్ నేను చెప్పేది ఏంటంటే వాడు ఏం ఇన్వెస్టిగేషన్ చేస్తాడో నాకు ఏం సమస్యలేదు సార్. ఒకప్పుడు పుస్తకాలు కొట్టడానికి పోతాడు, ఒకసారి లైబ్రరీకి పోయి కూర్చుంటాడు. ఎక్కడ చూసాను రీసెర్చ్ అనాలిసిస్ బాగా జరుగుతుంది. యాక్షన్ మర్చిపోవాలి. వచ్చింది పెద్ద యాంగ్రీ యాంగ్ మ్యాన్ లెక్క. ఇన్నిసార్లు టాయిలెట్కి వెళ్ళాల్సి వస్తుందని ముందే తెలుసు. ఉండేదాన్ని కొంచెం నన్ను సాయం చేయమంటావా? ఏం చేస్తాను, తీసుకోవాల్సింది నేనే కదా. ఇప్పుడు అర్థమైంది ఇంగ్లీష్ వాళ్ళు తమ బాత్రూంలో కూర్చొని సీట్లు ఎందుకు పెట్టుకుంటారు. పాకిస్తాన్లోని సైంటిస్టులు కూడా చదువుకున్న వాడు వివేకవంతులు. బయటి దేశాల నుంచి వచ్చారు. ఏం చేస్తున్నారు? నువ్వు లేకుండా నేనేం చేయలేను. చాలండి, బాత్రూంకి వెళ్ళాలి. అస్సలాం వాలేకుం భాయ్. వాలేకుం అస్సలాం. ఇక్కడ ఇంగ్లీష్ టాయిలెట్ దొరుకుతుందా? ఇంగ్లీష్ టాయిలెట్ షోకులున్న మనుషులా కనిపిస్తున్నారు మీరు. షోక విరోచనానికి మన దేశీయే బెస్ట్. ఇక్కడ ఇంగ్లీష్ టాయిలెట్ దొరుకుతుందా? అలాంటివే ఇక్కడ దొరకవు. స్పెషల్ ఆర్డర్ చేసి బయట దేశం నుంచి తెప్పించాల్సి ఉంటుంది. అదో చాలా టైం పడుతుంది. కానీ నేను 3-4 ఏళ్ల ముందు గవర్నమెంట్కి ఇలాంటి పైన ఒకటి చేసి పెట్టాను. అరే బుర్ర పాడైంది అనుకో. చాలా అర్జెంట్గా కావాలి భాయ్. మా అమ్మగారు అస్సలు కూర్చోలేకపోతున్నారు. ఓ అలా తాలా వాళ్ళకి సహాయపడతాను. జీ, భాజాన్ దీనికి చాలా ఖర్చు అవుతుందండి. డబ్బు తీసుకొచ్చాను భాయ్. అయితే సరే 500 తెప్పించడానికి, జీ, అలాగే 100 రూపాయలు లేబర్ ఖర్చు. తీసుకోండి.
మీ పని అయిపోయింది అనుకోండి. బాయ్జాన్ చెప్పండి. ఇంత డబ్బు ఖర్చు పెట్టినాను కదా, మీరు మొదట్లో ఎక్కడైతే పెట్టించారో అది నేను ఒక్కసారి చూడగలిగితే నా మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. తప్పకుండా అది ఎక్కడండి? ఈ అడ్రస్ ఈ రావట్టు మొత్తంలో ఒక్క పిల్ల మాత్రమే ఈ పని చేయగలిగారు. మాట చెప్పారండి. ఏం మాట? శుక్రియా బాయ్జాన్. లోక్సభ ఎన్నికల ఫలితాలు వెల్లడించడం జరిగింది. జనతా పార్టీ మొత్తం 290 సీట్లు గెలిచి మేడం గారి ప్రభుత్వాన్ని పూర్తి మెజారిటీతో స్థానాపన్నం చేసింది. ఈ అపజయానికి ముఖ్య కారణమని అంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి ఇప్పటి వరకు ఇలాంటి చెత్త పెర్ఫార్మెన్స్ జరగలేదు. మాకు తెలిసిన వార్తలు బట్టి మేడం గారు నేను రాయబరేలీ సీట్ ఓడిపోయాను. గుడ్. నాకు కొన్ని మంచి పుస్తకాలు చదవడానికి తెలియదు. అలా ఎవరిని నెక్స్ట్ పిఎంగా ఎంచుకుంటారు? ఇది మహాత్మా గాంధీ. ప్రభుత్వాలు ఏవైనా రాజ్యాంగం కన్నా ఎమర్జెన్సీ సమయంలో ప్రజలకు జరిగిన అన్యాయాన్ని పరిష్కరించాలి. అత్యవసరంగా వాటి కళ్ళను చూడాలి. That sounds like revenge PM, sir. To me, it sounds like justice. మరైతే పాకిస్తాన్ పాలసీలో మనకి ఏమైనా మార్పులు కనిపిస్తాయి? చర్చించుకోవడం వల్ల అన్ని పరిష్కరించుకోవచ్చు. వాళ్ళు మనకు చాలా దగ్గరగా ఉన్నది. పొరుగు వారితో స్నేహం కూడా మనకు కావాలి. Don't you think that will be difficult, PM, sir? You are very difficult to convince, my friend. All good things are difficult to achieve. But my government will not stop trying. ఈ ఇన్వెస్టిగేషన్ వెంటనే ఆపి సమయం డబ్బు రెండు అవుతున్నాయి. ఇంకా మీకు మీ మేడం గారికి ఉన్న కాన్స్పిరసీ థియరీస్ల కారణంగా పొరుగు దేశాలతో ఉన్న సంబంధాలన్నీ వెళ్ళిపోతున్నాయి. I beg to differ, sir. మా ఇంటర్ కారణంగా ఇవాళ ఇజ్రాయెల్ గవర్నమెంట్ కూడా పాకిస్తాన్లోని పాకిస్తాన్ ప్రజానికి ఒక డీల్ చేసింది. ఫండింగ్ కి బదులుగా వాళ్ళకి న్యూక్లియర్ బాంబ్ సప్లై చేయాలి. అతి త్వరలోనే ప్రతి ఇస్లామిక్ డిక్టేటర్ అండ్ టెర్రరిస్ట్ గ్రూప్స్ దగ్గర ఈ బాంబులు ఉంటాయి సార్. సార్ దిస్ కుడ్ స్టార్ట్ వరల్డ్ వార్ 3. అందుకే ఇజ్రాయెల్ పాకిస్తాన్ ఆపాలి. ఇక మనకైతే పాకిస్తాన్ నుంచి డైరెక్ట్ పెట్టాం. We have to continue this mission on a war footing, sir. Mr. Kao, ఈ విషయాల్ని కేవలం మనం శాంతి డిప్లొమసీల ద్వారానే పరిష్కరించుకోగలుగుతాం. హింసే ఎన్నటికీ పరిష్కారం కాదు. మీ మిషన్ వెంటనే ఆపేయండి. సరే సార్. అయితే మీరు మోడల్స్ కి కూడా డిప్లొమసీ పంపండి. అన్నీ అవసరం లేదు. 50% బడ్జెట్, సార్. అలా అయితే మనం సగం ఆపరేషన్స్ మూసేయాలన్నమాట. నన్ను అపోజిషన్ పార్టీ వాళ్ళ పర్సనల్ స్పై అనుకుంటున్నాను. ఈ కొత్త పిల్లలు వాట్ వర్ యూ ఎక్స్పెక్టింగ్? దానికి మీరేమన్నారు? సార్, పిఎం గారి ధ్యాసను గమనించి మళ్లించేందుకు ఇది ఒక్కటే మార్గం అనిపించింది. పాకిస్తాన్లో ఆపరేషన్ ప్రకటించి పిఎం గారి దృష్టికి దూరంగా. ఇది నా ఆఖరి వాడ. అస్సలం వాలేకుం బాయ్జాన్. వాలేకుం సలాం. షాహీ లేన్ ఇదే కదా? ఏంటి పని? ప్లంబర్. అవునా? ఆంటీ గారు తెచ్చారు. ఆంటీ గారు పిలిచారా? ఎక్కడికి వెళ్తున్నావు? ఆంటీ పొరిగింటి వాళ్ళు బయటకు వెళ్ళారా? అరే 6 నెలలు అయిపోయింది, వెళ్ళిపోయారు. అలాగా? నీ డబ్బులు ఏమైనా తీసుకెళ్ళిపోయారా? అదేంటంటే ఇదరా. అలాగే అండి. శుక్రియా ఆంటీ గారు. అవును, ఇంగ్లీష్ వాళ్ళు ఉండేవారు కదా ఇక్కడ? కాదు, ఆయన ఉన్నాడే మన పఠానే మరి. అలాగా? ఆయన భార్య ఉందే, ఆవిడ ఇంగ్లీష్. సరే, ఆయన పేరేంటి అన్నారు?
చేసేవాళ్ళు కాదు. నేను ఓసారి వాళ్ళని ఛాయ్కి కూడా పిలిచాను. అలాగా? మూతి ముడుచుకొని పోయింది ఆవిడ. ఓహో. అవునంటే ఈయన ఏ పని చేసేవాడు? అతని పని గురించి నాకు తెలియదు. ప్రతిరోజు ఆయన ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి ఒక ప్రభుత్వపు వాహనం వచ్చేది. ఇక ఆవిడుంది చూసావు, ఒక షమీజ్ వేసుకొని తిరుగుతా ఉండేది. అలా బయటకు వచ్చి బాయ్ 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 అంటా ఉండేది. చాలా ఘోరం. నిజంగానే ఘోరం అండి, చాలా ఘోరం. ఆయన చూడడానికి ఎలా ఉండేవాడు? ఎలా ఉండేవాడా? మన పట్టణంలో ఉంటారే అలాగే, పొడుగ్గా బలంగా. పిల్లలేం లేరా వాళ్ళకి? వాళ్ళకిద్దరు ఆడపిల్లలు. వాళ్ళిద్దరూ కూడా మా గుళ్ళు వయసు వాళ్ళే. నా పిల్లలతో కలిసి అప్పుడప్పుడు ఆడుకుంటుండేవారు కూడా. అరే గుళ్ళు, ఇట్రా. ఏ స్కూల్లో చదువుతున్నావు? ఎవరండి మీరు? సార్, అస్సలం వాలేకుం. మీ ఎదురింటి ఇంగ్లీష్ వాళ్ళు నా దగ్గర డబ్బు తీసుకుని వెళ్ళిపోయారు. అరే ఇంగ్లీష్ వాళ్ళ జాతే దోపిడీ జాతి. అవునండి. అరే హిందుస్థాన్ని మన పాకిస్తాన్ని లూటీ చేసి వెళ్ళిపోయారు కదా. మన ఇంగ్లీష్ వాళ్ళని అస్సలు వదలకూడదు. అరే దేశాన్ని విడదీశారు, 2 ముక్కలు చేశారు. అస్సలం వాలేకుం అండి. అరే తారిక్, నస్రీన్ వాళ్ళ అబ్బు వచ్చాడు. తనని ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. హాస్పిటల్గా? అసలేమిది నసరి? ఏం లేదు, కాస్త కళ్ళు తిరిగినట్టే. మీరేం భయపడకండి. నీకే నువ్వు అలాగే చెప్తావు. అలా దయవల్ల టైంకి నేను అక్కడికి వచ్చాను. ఏదైనా జరుగుంటే అబ్బో, మీరు మళ్ళీ మొదలు పెట్టకండి. అసలు నువ్వెక్కడికి వెళ్ళావు? దుకాణంలో కూడా లేవు. తారిక్ తన పనిలో బిజీగా ఉన్నాడు. మీరే రాతంతా చేయక్కర్లేదు. ఇంకా ఏం రాజకార్యాలు వెలకబెడుతున్నాడు. అబ్బో, మీరు వెళ్ళండి. మేమిద్దరం కలిసి మా ఇంటికి వెళ్ళిపోతాం. అల్లా హాఫీజ్.